Good morning, everyone. We are discussing election classes. In the previous videos, we discussed about the entire process of all the election process in a polling booth. సో ఆ వీడియోలన్నీ కూడా పోలింగ్ ప్రక్రియ ఎలా ఉంటుందో ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండ్ ఆఫ్ ద పోల్ we discussed in the previous videos. ఇక మిగిలింది మెటీరియల్ రిటర్నింగ్ ఆఫీసర్కి అప్పచెప్పాక రిటర్నింగ్ ఆఫీసర్తో పాటుగా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అందరూ కూడా కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొంటారు. సో ఈ కౌంటింగ్ ప్రక్రియ ఎలా నిర్వహించాలి అనే దాని మీద మనము చర్చించబోతూ ఉన్నాము. కౌంటింగ్ ప్రక్రియ మొత్తం కూడా రిటర్నింగ్ ఆఫీసర్ ఆధీనంలో జరుగుతుంది. సో కౌంటింగ్ ప్రక్రియ ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, కౌంటింగ్ ప్రక్రియకు సిబ్బందిని ఎలా నియమించుకోవాలి, కౌంటింగ్ ప్రక్రియలో పాటించాల్సినటువంటి రూల్స్ ఏంటి, ఎవరెవరు కౌంటింగ్ ప్రక్రియలో హాజరు కావచ్చు, మరి కౌంటింగ్ ప్రక్రియకు అవసరమైనటువంటి కౌంటింగ్ కేంద్రం ఎలా ఎంపిక చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనము ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, బోర్డు వైపు చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. పోలింగ్ కొనసాగేటప్పుడే మనము కౌంటింగ్ ఏర్పాట్లు చేసుకోవాలి. ఇదిగో చూడండి, పోలింగ్ కొనసాగుతూ ఉన్నప్పుడే కౌంటింగ్ ఏర్పాట్లు చేసుకోవాలి. ఈ కౌంటింగ్ ప్రక్రియ మొత్తం కూడా చాప్టర్ 26 మీకు ఇవ్వబడినటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ మాడ్యూల్లో 26వ చాప్టర్లో పేజ్ నెంబర్ 42లో ఈ నిబంధనలన్నీ కూడా పొందుపరచబడి ఉన్నాయి. కౌంటింగ్ ఏర్పాట్లు ఒకవైపు పోలింగ్ జరుగుతున్నప్పుడే మనము కౌంటింగ్ ఏర్పాట్లు చేసుకోవాలి. కౌంటింగ్ ఏర్పాట్లు ఎక్కడ చేసుకోవాలి అంటే ఆ పంచాయతీలో ఉన్నటువంటి ఎన్ని పోలింగ్ కేంద్రాలు అయితే ఉన్నాయో ఆ పోలింగ్ కేంద్రాలు ఉన్నటువంటి పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ఆ పాఠశాలలో మంచి పెద్ద పెద్ద గదులు ఉన్నటువంటి పాఠశాల, వెలుతురు ధారాళంగా వచ్చేటువంటి ఆ పెద్ద రూమ్స్ ఉన్నటువంటి పాఠశాల, అలానే సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అంటే 2-3 గేట్లు ఉండి బాత్రూమ్స్ చక్కగా ఉండి బయటకు వెళ్లకుండా బాత్రూమ్స్ కూడా పాఠశాల ఆవరణంలోనే ఉండి కౌంటింగ్ ఏజెంట్లు కానీ సిబ్బంది కానీ ఎవరు కూడా బయటికి వెళ్లకుండా సెక్యూర్డ్గా గేట్లన్నింటికీ కూడా తాళాలు బిగించుకొని మరి ఎవరైతే పోలింగ్ కేంద్రంలో హాజరవ్వాలో వాళ్ళందరూ లోపల భద్రంగా ఉండే విధంగా ఉండేటువంటి పాఠశాల. అలానే ఆ పాఠశాల కూడా మరి సెంటర్లో మరి అందరికీ అన్ని పోలింగ్ కేంద్రాలకి వాళ్ళ మెటీరియల్ తీసుకొని రావడానికి వీలుగా ఉన్నటువంటి పాఠశాలను మనము కౌంటింగ్ కేంద్రంగా ఎంచుకోవాలి. ఈ కౌంటింగ్ కేంద్రం ఎంచుకునేటువంటి బాధ్యత, అధికారము రిటర్నింగ్ ఆఫీసర్కి ఇవ్వబడింది. నెక్స్ట్ తర్వాత చూస్తే పోలింగ్ ముగిసాక బ్యాలెట్ బాక్స్లు మెటీరియల్తో పాటుగా తీసుకొని వస్తారు ప్రిసైడింగ్ ఆఫీసర్ మరియు సిబ్బంది. బ్యాలెట్ బాక్సులు వచ్చిన తర్వాత ఏ పోలింగ్ కేంద్రానికి చెందినటువంటి బ్యాలెట్ బాక్సులు మనము గుర్తుపట్టే విధంగా ఉండాలి. అంటే ఆయా బ్యాలెట్ బాక్స్ పైన మరలా ఒకసారి పోలింగ్ కేంద్రం యొక్క నంబరు రాసుకొని ఆ నంబరు ఎలా రాసుకోవాలంటే మనకి ఈజీగా అంటే జనరల్గా ఏంటంటే కౌంటింగ్ ప్రక్రియ ఒక్కో వార్డు చేపట్టింది చివరికి మరి పంచాయతీ ప్రెసిడెంట్ యొక్క కౌంటింగ్ ఏర్పాటు చేస్తాం. కాబట్టి ముందు ఏ వార్డు చేయాలి, వార్డు నెంబర్ 1, 2, 3, 4 అట్లా ఆర్డర్లో 1వ వార్డు నెంబర్ నుంచి ఆ వార్డు నెంబర్కి సంబంధించినటువంటి బ్యాలెట్ బాక్సుల పైన సీరియల్ నెంబర్ 1, సో దాని కింద పోలింగ్ కేంద్రం నెంబర్ 1, ఒకే పోలింగ్ కేంద్రం నంబరు పైన సీరియల్ నెంబరు కింద పోలింగ్ నెంబరు ఒక వైట్ పేపర్ మీద రాసుకొని మీరు పెద్ద పెద్ద అంకెలతో కనపడే విధంగా రాసుకొని సో 1వ వార్డు దానికి సీరియల్ నెంబర్ 1 బై ఆ కేంద్రం నంబరు రాసి దానికి అంటించి జాగ్రత్తగా ఆ బ్యాలెట్ బాక్స్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఫార్మ్స్ ఏమంటవి పేపర్ సీల్ అకౌంట్, అలానే బ్యాలెట్ పేపర్ అకౌంట్, అలానే ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ, ఈ 3 కవర్లు కూడా ఆ బ్యాలెట్ బాక్స్ పైన ఉంచి జాగ్రత్తగా ఒక్కో బ్యాలెట్ బాక్స్ కలిసిపోకుండా ఆ బ్యాలెట్ బాక్స్ పైన దాని యొక్క సీరియల్ నంబరు బై పోలింగ్ కేంద్రం నంబరు ప్రత్యేకంగా ఒక వైట్ పేపర్ మీద రాసుకొని అంటించి దూరంగా ఒక రూమ్లో భద్రపరచుకోవాలి. సో చూడండి,
పోలింగ్ ముగిసాక వచ్చినటువంటి బ్యాలెట్ బాక్సులపై పోలింగ్ స్టేషన్ నంబర్ కనిపించే విధంగా తెల్లని కాగితంపై రాసి అంటించి సంబంధిత పిఓ డైరీ, బ్యాలెట్ పేపర్ అకౌంట్, తర్వాత పేపర్ సీల్ అకౌంట్లు బాక్స్ పై ఉంచాలి. ఇవన్నీ కూడా ఒక రూమ్ లో భద్రంగా ఉంచి కౌంటింగ్ ప్రారంభమయ్యేదాకా జాగ్రత్తగా తాళాలేసి భద్రపరచాలి. నెక్స్ట్, ఎలక్షన్ కమిషన్ గౌరవ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారి నిబంధనల ప్రకారము పంచాయతీరాజ్ చట్టం 2006లో ఒక నిబంధన ఉంది, అది రూల్ నంబర్ 6. దాని ప్రకారం ఏంటంటే కౌంటింగ్ ప్రక్రియ 2 PM 2 గంటలకి ప్రారంభించాలి అంటుందన్నమాట. మీరు పేజ్ నంబర్ 42 కనుక చదివితే మీరు కనుగొంటారు ఈ విషయాన్ని. సో 1:30 కల్లా మనకి పోలింగ్ అయిపోతుంది కాబట్టి 2 గంటలకి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి. కౌంటింగ్ ప్రక్రియ ఎంత ముందుగా బిగిన్ అయితే కౌంటింగ్ ప్రక్రియ అంత త్వరగా ముగుస్తుంది. అప్పుడు మనకు మరలా సామానాన్ని కూడా తీసుకెళ్లి రిసెప్షన్ కౌంటర్లో అందజేసి మరి చాలా ప్రక్రియ మిగిలి ఉంటుంది కాబట్టి అందువల్ల వీలైనంత త్వరగా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించాలి. అంటే నిబంధనల ప్రకారము 2 గంటల కల్లా ప్రారంభించాలి. నెక్స్ట్, కావాల్సినటువంటి స్టేషనరీ అంటే మనకు పిన్స్ అవసరం అవుతుంది, పెన్సిల్స్ అవసరం అవుతుంది, రబ్బర్ బ్యాండ్స్ అవసరం అవుతుంది, చాక్ అవసరం అవుతుంది. ఇవన్నీ కూడా వైట్ పేపర్స్, స్టేషనరీ ఏవైతే మనకు అవసరమో అవన్నీ కూడా మరి ప్రతి పెట్టె దగ్గర అందుబాటులో ఉంచుకోవాలి. ప్రతి పెట్టె దగ్గర అంటే మీరు కౌంటింగ్ ఎన్ని టేబుల్స్ వేస్తున్నారో ఆ టేబుల్స్ దగ్గర కావాల్సినటువంటి స్టేషనరీ మొత్తం కూడా ఒక టేబుల్ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ మరో టేబుల్కి ఎక్స్చేంజ్ చేసుకునే విధంగా కాకుండా దేనికదే ప్రతి టేబుల్ దగ్గర ఉండవలసినటువంటి మెటీరియల్ ఆ టేబుల్కు సొంతమయ్యే విధంగా మనము ఏర్పాటు చేసుకోవాలి. నెక్స్ట్, కౌంటింగ్ అసిస్టెంట్లుగా పోలింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో మనకి వాళ్ళ నుంచి నియమించుకోవాలి. మన దగ్గర పిఓలు, ప్రిసైడింగ్ ఆఫీసర్స్, అదర్ పోలింగ్ ఆఫీసర్స్ ఉన్నారు, ఏపీఓలు అందరూ. వీళ్ళలో బాగా చురుకైనటువంటి వ్యక్తుల్ని, తెలివిగా వ్యవహరించేటువంటి వ్యక్తుల్ని, పెద్ద స్వరం ఉన్నటువంటి వ్యక్తుల్ని, చాకచక్యం చూపేటువంటి వ్యక్తుల్ని మనము మరి పోలింగ్ స్టాఫ్ గా మనము నియమించుకోవాలి. మరి వీరికి నియామకం మనం ఇవ్వాలి. రిటర్నింగ్ ఆఫీసర్ వారు మరి దీనికి ప్రొఫార్మా ఎలాంటి బుక్ లో అయితే కనిపించలేదు. ఒక తెల్ల కాగితం మీద మీరు ఈ సిబ్బందిని, కౌంటింగ్ స్టాఫ్ ని మీరు నియామకం చేసుకున్నట్లుగా ఏదైనా సరే రాతపూర్వకంగా కనుక మీరు సంతకం చేసి వారికి ఒక కాపీ ఇస్తే ఏదైనా రేపు చెప్పడానికి కూడా మరి బాగుంటుంది. ఏదైనా రిటర్న్ గా ఉంటే మనము ప్రతిదానికి కూడా ఆన్సరబుల్ గా ఉండవలసిన పరిస్థితి ఉంది కాబట్టి రిటర్న్ ఆర్డర్ ఎలా అంటే సీరియల్ నంబర్, నేమ్ ఆఫ్ ది కౌంటింగ్ స్టాఫ్ అండ్ ఈ సిగ్నేచర్, లేదంటే ఎక్కడైనా టేబుల్ దగ్గర నియమిస్తే సీరియల్ నంబర్, నేమ్ ఆఫ్ ది కౌంటింగ్ స్టాఫ్ అండ్ వర్క్ ఎట్ టేబుల్ నంబర్, సీరియల్ నంబర్ ఆఫ్ టేబుల్ అండ్ సిగ్నేచర్ ఆఫ్ ది కౌంటింగ్ స్టాఫ్. ఆ విధంగా 1 2 3 4 5 ఎంతమంది అయితే నియమించుకున్నావో అందరికీ కామన్ గా ఒక ఆర్డర్ తయారు చేసి క్రింద ప్రిసైడింగ్ అధికారి వారి సంతకం కనుక ఉండి డేట్ వేసి పైన పోలింగ్ కేంద్రం నంబరు, ఓకేనా, ఆ పంచాయతీ పేరు, కౌంటింగ్ డేటు ఇవన్నీ కూడా రాసి జాగ్రత్తగా ఒక ఆర్డర్ రూపంలో ఒక తెల్ల కాగితం మీద కనుక వేస్తే రేపు అకౌంటబిలిటీ మనం చెప్పాలి కాబట్టి బాగుంటుంది. సో కాబట్టి ఒక తెల్ల కాగితం పైన ఆర్డర్ తయారు చేసి టేబుల్ వైజ్ గా నియమించుకోవాలి. ఒకవేళ ఇన్ కేస్ స్టాఫ్ కనుక చాలకుండా ఉంటే మరి పేజీ నెంబర్ 42లో ఉన్నటువంటి నిబంధనలో ఆ పుస్తకంలో ఏముందంటే స్టాఫ్ కనుక చాలకపోతే స్థానిక క్లాస్ 4 ఎంప్లాయీస్ కనుక ఆ స్థానికంగా అందుబాటులో ఉంటే వారిని నియమించుకోవచ్చు. దీనికి రిటర్నింగ్ అధికారికి మరి ఈ విధంగా చేసుకోవడానికి స్వతంత్ర అధికారము దాఖలు చేయబడింది. పేజ్ నెంబర్ 42లో ఉన్నటువంటి అంశాలని మరోసారి మీరు రిటర్నింగ్ ఆఫీసర్ పుస్తకంలో చదవండి. దీనికి ఎలాంటి ప్రొఫార్మా లేవు. ఎలాగైతే కౌంటింగ్ స్టాఫ్ ని మనము నియమించుకుంటున్నామో అదే విధంగా లోకల్ గా ఉన్నటువంటి వీరిని కూడా మనము నియామకం చేసుకోవచ్చు. నెక్స్ట్, కౌంటింగ్ కేంద్రంలో అసలు ఎవరెవరు ఉండాలి? వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం అది. కౌంటింగ్ కేంద్రంలో ఎవరు ఉండాలి? సాధారణంగా కౌంటింగ్ కేంద్రంలో చూడండి, ఎలక్షన్ కమిషన్ వారి నిర్దేశాల ప్రకారం ఒకటి, పోటీ చేసేటువంటి అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రంలో ఉండవచ్చు. 2, ఆ అభ్యర్థి ప్రతి అభ్యర్థి నియమించుకున్నటువంటి ఎలక్షన్ ఏజెంట్ ఒకరు ఉంటారు, ఆ ఏజెంట్ కూడా పోలింగ్ కేంద్రంలో ఉండవచ్చు. 3, ప్రతి అభ్యర్థి కూడా మరి కౌంటింగ్ ఏజెంట్ ఒకరు నియమించుకుంటారు,
ఆ కౌంటింగ్ ఏజెంట్ కూడా పోలింగ్ కౌంటింగ్ కేంద్రంలో ఉండవచ్చు. నెక్స్ట్ మనము నియమించుకున్నటువంటి మన పోలింగ్ స్టాఫ్ ఎవరినైతే కౌంటింగ్ అసిస్టెంట్లుగా మనము నియమించుకున్నామో ఆ కౌంటింగ్ అసిస్టెంట్లు, అదేవిధంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారు ఎవరైనా సరే అధికారులను అబ్జర్వర్స్ గా పంపితే అలాంటి ఇతర అధికారులు కూడా ఈ కౌంటింగ్ కేంద్రంలో ఉండవచ్చు. మరి ఇకపోతే మరి చాలా ఇంపార్టెంట్ విషయము, ఎన్ని టేబుల్స్ ఏర్పాటు చేసుకోవాలి కౌంటింగ్ కేంద్రంలో, చాలా ముఖ్యమైనటువంటి అంశము. ఇది మీకు ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య ఆధారంగా నిర్దేశించబడినటువంటి పోలింగ్ కేంద్రాల సంఖ్య ఎన్నైతే ఉన్నాయో దాన్ని బట్టి మనము ఏర్పాటు చేసుకోవాలి. అలానే మీకు అందుబాటులో ఉన్నటువంటి సిబ్బంది, కౌంటింగ్ స్టాఫ్ గా మీరు ఎంతమందిని నియమించుకోవడానికి అవకాశం ఉందో ఆ కౌంటింగ్ సిబ్బంది సంఖ్యను బట్టి మీరు ఈ టేబుల్ ఏర్పాటు చేసుకోవాలి. బుక్ లో అయితే పేజ్ నెంబర్ 42లో సాధారణంగా ఒక్కో వార్డు ఒక్కోసారి ఒక టేబుల్ పైన లెక్కించాలి అని ఉంది. దానికి అదనంగా మరో అంశం కూడా ఇచ్చారు. ఏంటంటే మీకు కౌంటింగ్ స్టాఫ్ ఉన్నటువంటి వెసులుబాటుని బట్టి ఒకటి కంటే ఎక్కువ టేబుల్స్ ని మీరు ఏర్పాటు చేసుకోవచ్చు అని కూడా ఉన్నది. పేజ్ నెంబర్ 42లో ఉన్నటువంటి ఈ రూల్స్ మీరు ఒకసారి చదివితే మీకు అర్థమవుతుంది. ఇకపోతే చివరి విషయం ఏంటంటే కౌంటింగ్ చేసేటప్పుడు బ్యాలెట్ పేపర్స్ అన్ని కూడా మనము కౌంటింగ్ ఏజెంట్లకి చూపించేటప్పుడు దేర్ మస్ట్ బి బ్యారియర్స్ బిట్వీన్ ద కౌంటింగ్ స్టాఫ్ అండ్ ద ఏజెంట్స్, కౌంటింగ్ ఏజెంట్స్. It's very important. If possible, you have to arrange the barriers between both parties. The first party is the counting staff and the other party is counting agents. సో ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశము. ఇంకో విషయం ఏంటంటే కౌంటింగ్ జరిగేటప్పుడు కౌంటింగ్ ఏజెంట్లు కానీ కౌంటింగ్ సిబ్బంది కానీ ఎవరు కూడా మరి ప్రతిసారి బయటకు లోపలికి వెళ్లకుండా ఎలక్షన్ కమిషన్ వారి నిర్దేశాలు, నియమాలు ఉన్నాయి. దీన్ని పాటించే విధంగా కౌంటింగ్ ప్రారంభమయ్యే ముందే 2006లో చేయబడినటువంటి పంచాయతీరాజ్ చట్టంలో ఉన్నటువంటి ఈ నిబంధనలు అన్ని కూడా మనకి పుస్తకంలో ఇచ్చారు. ఒక్కసారి వాటిని కూడా సిబ్బంది మొత్తానికి, ఏజెంట్స్ మొత్తానికి చదివి వినిపిస్తే ఎలాంటి ఆటంకం లేకుండా సజావుగా మన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగి త్వరగా ముగిస్తుంది. సో ఈ విధంగా మనము కౌంటింగ్ ప్రక్రియకు సన్నాహాలు చేసుకోవాలి. ఇక ఆ తర్వాత మనము కౌంటింగ్ ప్రక్రియలో ఫస్ట్ బ్యాలెట్ బాక్స్ లెక్కిస్తాము, పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తాము. ఆ తర్వాత బ్యాలెట్ బాక్స్ లో ఉన్నటువంటి బ్యాలెట్ పేపర్స్ ని లెక్కిస్తాము. మరి ఆయా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఏ విధంగా చేయాలి, అలానే బ్యాలెట్ బాక్స్ లెక్కింపు ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాలను మరి మరొక పాఠంలో మనం చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.